అనుదిన స్తుతి కీర్తనల గ్రంథం నుండి 1000 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్తుతితో ఆరంభిద్దామా? స్తుతి. సత్యదేవ, మీకు స్తోత్రములు. నన్ను విమోచించు దేవా, మీకు స్తోత్రములు. నా బాధను దృష్టించిన దేవా, మీకు స్తోత్రములు. ప్రాణబాధలను కనిపెట్టు దేవా, మీకు స్తోత్రములు. విశాల స్థలమున నిలబెట్టు దేవా, మీకు స్తోత్రములు. ఆత్మ మనిషి అస్తిత్వాన్నంతటినీ లేదా దేవుడు ప్రతి మనిషిలో ఉంచిన జీవాత్మను సూచిస్తుంది. దానిని దేవుని చేతికి అప్పగించుకోవడం దేవుని అధికారాన్ని లేక ఆ ఆత్మ దేవునికి చెందినదే అను సత్యాన్ని సూచిస్తుంది. యేసు శిలువ మీద తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించుకుంటున్నానని చెబుతారు. అక్కడ మన భారాలన్నీ దేవునిపై మోపవలనని స్పష్టంగా చెప్పబడుతుంది. ప్రార్థించుకుందామా? సత్యదేవ, మమ్ములను విమోచించువాడా, మా బాధలపై దృష్టి సారించువాడా, మా ప్రాణ బాధలు కనిపెట్టువాడా, మమ్ములను విశాల స్థలములో నిలబెట్టువాడా, మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, అదేవిధంగా ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్ను, హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించుమని మీ ప్రియకుమారుడును మా ప్రభువును అయిన యేసు ప్రభు వారి పవిత్ర నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.